ఆత్మవిశ్వాసం అతని ఊపిరి, ధైర్యం అతని ఆయుధం. చూపు లేకున్నా అవలోకగా పనులు చేసుకోవడం అతని నైజం. అన్ని అవయవాలు సరిగా ఉండి సోమరులో తిరుగుతున్న ఈ రోజుల్లో చూపు లేకున్నా కుటుంబాన్ని రక్షించుకుంటున్న ఓ అమావాస్య చంద్రుని కథ ఇది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయకల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన ఇతని పేరు బొమ్మకంటి రమేష్. చూపు లేకున్నా అన్ని పనులను తనకు తాను చేసుకోగలడు. కట్టెలను అవలోకగా కొట్టగలడు. అలాగే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క గ్రామానికి నడిచి వెళ్ళి తినుబండారాలు అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించుకోగలడు. కళ్ళు లేకున్నా రమేష్ తన కర్ర సాయంతో తన పనులు చేసుకుంటాడు. పక్క గ్రామమైన వడ్డలింగపూర్కు వెళ్ళి ప్రతిరోజు గుడాలు, మక్కలు, కోడిగుడ్లు అమ్ముతూ వచ్చే డబ్బుతో తన 2 కొడుకులను అమ్మానాన్నలను పోషించుకుంటున్నాడు. గ్రామంలోని బొమ్మకంటి రాజవ్వలకు జన్మించిన ఇతనికి పిన్న వయసులోనే అమ్మవారు కావడం వల్ల చూపు పోయింది. అయినా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలనే రమేష్ చిన్ననాటి నుండి కష్టపడుతూ వచ్చాడు. 2007 సంవత్సరంలో అతనికి రజిత అనే మహిళతో వివాహం జరిగింది. ఇంటి ఖర్చులు, అలాగే అనారోగ్యం చేసిన తల్లిదండ్రులు బరువు తాను కూడా మోసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా ఇంటిలోనే ఉంటూ బ్యాగు అల్లటం, తనకు తానే ఇంటి పనులు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత 2 కొడుకులకు జన్మనిచ్చారు. ఇంటి బరువు ఎక్కువైంది. దాంతో ఇంకా శ్రమించాల్సి వచ్చింది. బరువైన బరువు తలపై పెట్టుకుని ఇతనికి చూపు లేకున్నా ఆ పరిసర ప్రాంతంలో రమేష్ అంటే ఎంతో గొప్ప ప్రేమ. ఏ పనైనా అవసరం పడితే ఇట్టే చేసి పెడతారు. రమేష్ అమ్మిన డబ్బులను విచిత్రంగా తీసుకుంటాడు. తన వద్ద ఉన్న కర్రల సైజుతో అతను డబ్బులు 6 సంవత్సరాల వయసులో కళ్ళు పోయినాయి. అయితే అప్పటి నుంచి హైదరాబాద్ హాస్పిటల్ కూడా 4 సార్లు పోయొచ్చినాము. అయితే అక్కడ నన్ను చూసిన తర్వాత కళ్ళు రావని చెప్పారు. కళ్ళు రావని చెప్పిన వాళ్ళే ఇక మా నాన్న అమ్మాయి 1 ఎకరం భూమి ఉంటే 1 ఎకరం భూమి కూడా అమ్మేసారు. ఇక 1 ఎకరం భూమి ఉంటే చెల్లకు అమ్మేసి చెల్లకు పెళ్లి చేసేసారు. నేను అప్పటి నుంచి నేను కూడా తల్లిదండ్రులకు భారం అయిపోయినా. నాకు బాగా బాధ అనిపించి ఏదో ఒక పని చేయాలన్న ఆలోచనతో ఫస్ట్ స్కూల్ బ్యాగులు కుట్టడం చాలు చేసిన. మా ఊర్లో ఉన్న బడిలో స్కూల్ బ్యాగులు ఇటు ఇంట్లో ఊళ్ళే వాళ్ళకు విస్తరాకులు, ఉల్లిగడ్డల బుట్లు ఇది ఏదో ఒక పని చేసుకుంటూ 10-20 చంపేసుకుంటాను. నాకు 2007లో గవర్నమెంట్ ధర్మపురిలో గవర్నమెంట్ లగ్గాలలో నాకు మ్యారేజ్ అయింది. ఇక అప్పటి నుంచి నాకు ఇంకో బాధ్యత పెరిగింది. నా తల్లిదండ్రులకు కాక నా భార్య బిడ్డలను కూడా పోషించుకోవాలన్న ఆలోచనతో నాకు ఆ డబ్బులు సరిపోగా ఈ గుడాలు అమ్ముడు చాలు చేసిన. అప్పుడు 2007 నుంచి వెళ్ళి నేను ఈ గుడాలు అమ్ముతున్నా. కొన్ని రోజుల దాకా మా ఊళ్ళో అమ్మిన. అక్కడ గిరాకీ కాకపోవడంతో ఇప్పుడు మా ఊరు నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉన్న లింగాపూర్లో మన గుడాలు తీసుకుపోయి అమ్ముకుంటా. వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.